వైసీపీ అధినేత జగన్ ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. ఆ వెంటనే ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అనుకూల విధానాన్ని నాయకులకు వివరించారు. మనం పోటీలో లేకపోయినా కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఓడించాలి అని జగన్ పిలుపునిచ్చారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేస్తున్న కేఎస్ లక్ష్మణరావుకు సపోర్ట్ చేయాలని గుంటూరు జిల్లా వైసీపీ నాయకులకు జగన్ సూచించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయడం లేదని సైలెంట్గా ఉండొద్దు, కూటమి అభ్యర్థులను ఓడించేందుకు బలమైన అభ్యర్థులకు మద్దతుగా ఇవ్వాలి. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా కేఎస్ లక్ష్మణరావు పోటీ చేస్తున్నారు. బలం లేకపోయినా ఆయన పీడీఎఫ్ తరపున పోటీ చేయడానికి మనం మద్దతు ఇవ్వడం వల్లే జరిగింది. లక్ష్మణరావు విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలి. లక్ష్మణరావు గతంలో మనకు సహకరించారు. కూటమికి పోటీ ఇచ్చేది లక్ష్మణరావు అని చూడకుండా వైసీపీ అన్న భావనలో మీరు పనిచేయాలి అని జగన్ దిశానిర్దేశం చేశారు. కాగా మరో 3 రోజుల్లో రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ను ఈ నెల 27న జరగనుంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఆది నుంచి కూడా వైసీపీ పీడీఎఫ్కు మద్దతు ఇస్తోందని ప్రచారం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు బయటకు పడలేదు. కానీ జగన్ తాజాగా సమావేశం పెట్టి మరీ పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావును గెలిపించాలని కోరడం గమనార్హం. దీంతో పోటీ రసవత్తరంగా మారనుంది. మరోవైపు మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. ఇటీవల మిర్చికి తగిన మద్దతు ధర అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేయగా ఆ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పల్నాడు, కడప వంటి జిల్లాల్లో మిర్చి రైతులు ఎక్కువగా ఉన్నారు. అయితే మార్కెట్లో సరైన ధర లభించకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు వద్ద ఇటీవల రైతులు నిరసన చేపట్టారు. పెట్టుబడులు వెచ్చించినా లాభం లేకుండా పోయిందని, ప్రభుత్వం తమకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. రైతుల సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రైతులను పరామర్శించేందుకు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు వెళ్లారు. అయితే ఆ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఆయన పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ జగన్ కీలక నేతలతో కలిసి అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులను పట్టించుకోవడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యాన్ని చవిచూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ పర్యటన అనంతరం పోలీసులు జగన్పై కేసు నమోదు చేయడం గమనార్హం. మరోవైపు చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఢిల్లీ పర్యటనకు వెళ్లి మిర్చి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అంతకు ముందే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. రైతులకు న్యాయం చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంతో పలుమార్లు చర్చించిన అనంతరం త్వరలోనే మంచి వార్త చెబుతామని ప్రకటించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని చంద్రబాబు తిరిగి రాష్ట్రానికి వచ్చారు. సంబంధిత అధికారులతో సమావేశమై మిర్చి రైతులకు ఎలా సహాయపడాలని సమీక్ష నిర్వహించారు. ఇదే సమయంలో జగన్ రైతులకు మద్దతుగా నిలుస్తూ తన విమర్శలను కొనసాగించారు. అయితే కేంద్రం నుంచి శుభవార్త వచ్చిన తర్వాత రాజకీయ వర్గాల్లో వివిధ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ట్విట్టర్ ద్వారా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం క్వింటాకు 11,781 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపిందని ప్రకటించారు. ప్రస్తుతం కేంద్రం 25% మిర్చిని కొనుగోలు చేయనున్నట్లు స్పష్టత ఇచ్చింది. అవసరానికి అనుగుణంగా కొనుగోలు సంఖ్యను పెంచే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఈ ప్రకటనతో మిర్చి రైతులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ నిర్ణయం వెనుక క్రెడిట్ ఎవరిదని దానిపై తెగ చర్చ జరుగుతోంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తాము కేంద్రాన్ని ఒప్పించామని చెబుతుంటే, మరోవైపు వైసీపీ నేతలు మాత్రం జగన్ పర్యటన వల్లే కేంద్రం స్పందించిందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ అంశం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.